హాయ్ హలో అందరికీ నమస్తే అస్సలాముఅలైకుం వెల్కమ్ బ్యాక్ టు షమా కుకింగ్ అండ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. ఈ రోజు వచ్చేసి ఒక మంచి రెసిపీ సింపుల్ గా చేసుకోవచ్చండి. ఆ రెసిపీ అయితే చూపిస్తాను రండి ఫ్రెండ్స్. ఏంటి చెప్పు. క్యాప్సికమ్ గుడ్డు కూర చేస్తున్నానండి. సింపుల్ గా ఈజీగా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. రోటీలో అయినా రైస్లో అయినా. నెక్స్ట్ మనం ప్రాసెస్ చూద్దాం. ముందుగా అయితే ఈ క్యాప్సికమ్ మనము కొద్దిగా చిన్నగా కోసుకుందామండి. దగ్గరకు వచ్చి చూపించు. చిన్నగా ఇలా తీసుకొని చూడండి, ఇలా అయితే మొత్తం తీసేసి ఈ మూడు కూడా అలానే తీసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడైతే చూడండి, గుడ్డ అయితే ఇలా పళ్ళగొట్టుకొని గ్లాస్లో వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులో వేసుకుందాం. ఇక్కడైతే చూడండి, కడాయి పెట్టుకున్నాను. కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. నెక్స్ట్ ఇవి పెట్టేద్దామండి చిన్నగా. ఇక్కడైతే మూత పెట్టేద్దామండి సిమ్ మీద ఒక 5 minutes వరకు. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మంచిగా కుక్ చేసుకుంటున్నారు. ఎగ్ అంతా కుక్ అవ్వాలంట. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మొత్తం అయితే ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ అయితే స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇవైతే తీసి పక్కన పెట్టుకుందామండి, చల్లారాలి. ఇక్కడైతే చూడండి, కర్రీ కోసం అయితే ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇక్కడ టమాటా కూడా చాప్ చేసి పెట్టుకున్నానండి. అదే కర్రీలో అయితే కర్రీ చేసుకుందాం. కొద్దిగా ఆయిల్ పోసుకుందాం. కరివేపాకు, పచ్చిమిర్చి, నెక్స్ట్ ఉల్లిగడ్డ వేసుకుందాం. ఇది మంచిగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిగడ్డ. ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై అవుతున్నాయండి. కొద్దిగా అయితే పసుపు వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా ఉప్పు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకుందాం. ఇదైతే ఒక 2 నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ టమాటా వేసుకుందాం. ఇవి కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. టమాటా పచ్చి వాసన పోయే వరకు మొత్తం ఫ్రై చేసుకొని ఒక 2 minutes వరకు అయితే మూత వేసేద్దాం. ఈ లోపైతే ముక్కలు చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, గుడ్డ అయితే మంచిగా ఉడికిందండి. చూడండి చూడండి, ఇవి మంచిగా చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి ఫ్రెండ్స్. గుడ్డ అయితే చూడండి ఫ్రెండ్స్, మంచిగా ఉడికిందండి. పన్నీర్ లాగా ఉంది కదా, చూడండి ఎంత మంచిగా ఉడికిందో. నెక్స్ట్ అవి కూడా కోసుకుందాం. చూడండి, ఇవన్నీ అయితే చిన్న చిన్న ముక్కలు చేసుకున్నాను. ఈ లోపు అయితే కర్రీ చూద్దాం. చూడండి, టమాటా మగ్గిపోయినాయి. నెక్స్ట్ కారం వేసుకుందాం. మంచిగా కలుపుకుందాం కారము. ఒక 2 minutes తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని అది ఏమంటారు క్యాప్సికమ్ వేసేద్దామండి. చూడండి, కొద్దిగా అయితే వాటర్ వేసుకుందాం. సిమ్ మీద పెట్టేద్దాం స్టవ్. ఇవన్నీ చిన్నగా మంచిగా కలుపుకుందామండి. కర్రీ చూడండి ఎంత మంచిగా వచ్చిందో, చాలా బాగుంటుంది. సింపుల్గా ఈజీగా అప్పటికప్పుడు చేసుకోవచ్చు ఇది మనం. దీన్ని అయితే మూత పెట్టేద్దామండి. ఒక 5 minutes అయితే మగ్గనిద్దాం.
ఓకే చూడండి ఫ్రెండ్స్, కర్రీ మాత్రం రెడీగా అయిపోయింది. చూడండి ఎంత మంచిగా వచ్చిందో, చాలా బాగా వచ్చిందండి. నెక్స్ట్ వచ్చేసి మసాలా వేస్తున్నానండి, వెజిటేబుల్ మసాలా. ఇంకా కొత్తిమీర వేసేసి దించుకోవడమేనండి. ఇది చపాతీలో, పుల్కలో, రైస్లో చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు అప్పటికప్పుడు. ఓకే ఫ్రెండ్, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ ఉంటే మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తానండి. బాయ్ ఫ్రెండ్.